తెలంగాణ మొట్టమొదటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల తీర్పును మీరు ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల తీర్పులో ఖచ్చితంగా ఎక్కడైతే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణకు ఓటు చేశారు. మిగతా 60%, 50% వచ్చిన వాళ్ళు ఉన్నారో అధికార పార్టీ ఇచ్చినటువంటి దానికి వారికి ఓటేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఆ 50%, 60% ఓటేసిన ప్రజానీకాన్ని నేను సూటిగా అడుగుతున్నా, నీ బిడ్డకు స్కూటర్ వచ్చిందా? నీ మనవరాలు పెళ్లి చేసిన తుల బంగారం వచ్చిందా? మరి నీకు ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీ తీరిందా? నువ్వు బీసీగా బతుకుతున్నావు, నీకు 42% రిజర్వేషన్ వచ్చిందా? దేనికోసం వేసావు అని అంటే 3 సంవత్సరాల అధికారంలో ఉంటాడన్నా మా ఊరు ఏమైనా బాగుపడుతుందేమో, ఈ అమ్మ కర్మగాలి, మా రోడ్లు ఏమైనా వస్తాయేమో, నీళ్ళు వస్తాయేమో, ఆ బాధ కొద్ది ఓటేసినాము అంటే వాళ్ళ బాధ వాస్తవం. రైట్. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఇప్పుడు స్టార్ట్ అయింది సినిమా, ఇప్పుడు గ్రామ పంచాయతీలలో అధిక స్థానాలు మేమే గెలిచినాం, ఇప్పుడు పార్టీ సింబల్ పెడితే మాత్రం బీఆర్ఎస్కు ఏ ఒక్కడు కూడా గెలవకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏ పార్టీ అయినా కూడా అవతరండి గెలవనీయకుండా చూస్తుంది, అది దాని లక్ష్యం. అది మమ్మల్ని గెలవిస్తే పార్టీ ఎందుకు అవుతుంది? వారి ప్రయత్నం వారు చేస్తారు. ఆఖరిగా న్యాయ నిర్ణేతలు ప్రజలు చెప్పాలి. నువ్వేం చేసినావు, నువ్వేం చేయలేదు, నువ్వు చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారుడిగా నిలబడ్డటువంటి వారు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు, తెలంగాణ వచ్చింది కాబట్టే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యారు, ఇన్స్పెక్టర్లు అయ్యారు. తెలంగాణలో ఉన్నటువంటి బీద ప్రజానికం అంతా కూడా ఉద్యోగాలు వచ్చినాయి, చదువులు మా ఉద్యోగాలు మాకే అన్న నిదానంతో ఉద్యోగాలు వచ్చినాయి. మా నీరు మాకే అని చెప్పి మేము తెచ్చుకుంటే దాని 40% పరిమితమై మిగతా 30% మీరు వదులుకున్నారు. మీకు తెలంగాణ సోయి లేదు, మీరు తెలంగాణ బిడ్డనే, కానీ మీకు తెలంగాణ సోయి లేదు. తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్నటువంటి బాధలు మీకు తెలివై, అవి అనుభవించినోడికి తెలుసు. మీ తాతలు బాధలు అనుభవించలే, మా తాతలు అనుభవించారు. మీ తాతలు పొలాలను దున్నుతుంటే మా తాతలు మీకు సర్ది మోశారు, మీ పశువులను మేపారు, ఆ బాధలు మాకు తెలుసు. సార్ ఇక్కడ ముఖ్యమంత్రి కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా గతంలో జుబ్లీస్లో బీసీకి టికెట్ ఇచ్చాము, గెలిపించాము, ఇక్కడ బీసీ ఉద్యమమే లేదు, బీసీ ఉద్యమం నీరు గారిపోయింది అన్నారు సార్. అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కరాఖండిగా బీసీలు దాదాపుగా 5,000కు పైగా 12,800 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 5,000కు పైగా గెలిచారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఇక్కడ బీసీ ఉద్యమం లేనట్లన్నా, పర్సెంటేజ్ అవసరం లేదనుకున్నట్లన్నా, లేకుంటే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్న పుకార్లు అనుకోవాలి? ఆ సామాజిక వర్గం అంతా కూడా బీసీలు లేకుండా చేయటమే వారి లక్ష్యం. వాళ్ళ తాత ఒకటి చెప్పిండు, ఆ సామాజిక వర్గంలో ఉన్న వారి తాత చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పిండు, అరే నువ్వు ఈ ఊర్లో పటేల్గా కొనసాగాలంటే, ఈ ఊర్లో లీడర్గా కొనసాగాలంటే బీసీలను ముగ్గురిని ఒక దగ్గర కలిసి తిరగని ఎగ్ బిడ్డ అని చెప్పిండు, మంచం మీద వండుకొని. మా తాత ఏం చెప్పిండు, రే నువ్వు కళ్ళు అమ్ముకొని బతుకుతున్నావు బిడ్డ, మనం బీసీలం, నలుగురు మంచిగా ఉండాలంటే అందరితోటి ఊళ్ళో నలుగురితోటి కలిసి ఉండాలి బిడ్డ, కలిసిమెలిసి బతుకు అన్నాడు. నీ నినాదం అది, నా నినాదం ఇది. బీసీలుగా మేమందరితో కలిసి ఉంటాం, అగ్రవర్ణాలుగా మీరు ఎవరితో కలవరు. మీ తాతలు సంపాదించిన పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బును వెదజల్లుతున్నారు మీరు. మా తాతలు సంపాదించలే, నేను ఇంతకుముందే చెప్పాను, నీ తాతలు నాగలు దున్నుతుంటే, నీ తాతలు భూస్వాములు ఉంటే మీ పశువులను వేపాడు మా తాత. బాధలు మేము అనుభవించాం, మీరు కాదు. అందుకే తెలంగాణ కోరుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎంతమంది విద్యార్థులు ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యారు, ఎంతమంది ఎంఆర్ఓలు అయ్యారు, ఒక్కసారి లెక్క చూడండి. అందువల్ల నేను అనేది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తప్పుపట్టడం లేదు, ఒక్కటే నేను చెప్పేది, మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడానికి అడ్జెట్ అవగాహన లేదు అన్నారు. మరి మీకు దేని మీద అవగాహన ఉంది? బీసీల మీద అవగాహన లేదు, బడ్జెట్ మీద అవగాహన లేదు, ఆడపిల్లలకు తులం బంగారం మీద లేదు, సైకిళ్ళు ఇచ్చేదాని మీద లేదు, స్కూటర్లు ఇచ్చేదాని మీద లేదు, సాగునీటి మీద లేదు, ఉద్యోగ రంగం మీద లేదు, ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చేదా, దేని మీద మీకు అవగాహన ఉంది? మరి భూముల మీదనా? కాబట్టి నేను అనేది ఏంటంటే, వారు ఇప్పటికైనా ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి. ఒక మంచి మాట గుర్తు చేశారు మీరు. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో మళ్ళా 27 మున్సిపాలిటీలను కలిపారు. ఎందుకు కలపవలసి వచ్చింది? ఇంత అడావిడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నగరంగా చూపించి, దీన్ని చాలా పెద్ద నగరంగా చూపించి
ఆంధ్రతో ఉన్నటువంటి కేంద్ర రాజకీయ పార్టీల ప్రేమతో దీన్ని యూటీ వైపు మళ్లించాలనేది వారి ప్రత్యేకమైనటువంటి ఆలోచన. బహుశా ఉండొచ్చు ఇలాంటి ఆలోచన వారికి. దీని వెనకాల ఉన్నటువంటి వారు కేంద్ర పక్క రాష్ట్రాల పెద్ద మనుషులు వారితో ఉన్నట్టుగా కొంత మాకు సమాచారం. ఎంత మటుకు కరెక్టు ఎంత మటుకు అనేది మనం చెప్పలేం, జ్యోతిష్యులం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో అవి బయటకు వస్తాయి. చివరిగా చెప్పండి సార్, ఈరోజు మీ అధినేత రావడం జరుగుతున్నది, తెలంగాణ భవన్కు దిశానిర్దేశం చేయబోతున్నాడు. ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది? నేను మాట్లాడిన అన్ని అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ గారు వాటి మీద ఏ విధంగా స్పందించాలి ప్రజలతోటి అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం వారు ఇంకే రంగాలు తీసుకుంటారు ఏమని చెప్తారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ ప్రజలందరినీ మోసం చేసిండు. అందులో ముఖ్యంగా బీసీలను కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేసిండు, ఎన్ని విధాలుగా మోసం చేసిండు. అయినప్పటికీ కూడా ఆ పంచాయతీ ఎన్నికల్లో బీసీలే అధిక స్థానంలో గెలిచారు అని చెప్పేసి కూడా సామి గౌడ్ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.